అనగనగా మహేంద్రుడు అనే రాజు కుంతల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి గౌరీదేవితో వివాహం జరిగింది. గౌరీదేవి గుణంలోనూ, అందంలోనూ ఆమెకు సాటి ఆ రాజ్యంలోనే ఎవరూ లేరు. ఆ రాజ్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆ రాజ్యపాలనలో చాలా ఆనందంగా ఉన్నారు. కానీ రాజుకి, రాజప్రజలకి ఒకే ఒక బాధ ఉంది. ఆ రాజుకి వివాహమై 5 సంవత్సరాలు అయినా వారికి పిల్లలు కలగడం లేదు. వారు చేయని పూజ లేదు, మొక్కని దేవుడూ లేడు. వాళ్ళు ఆశ వదలకుండా ఆ దేవుని మీద నమ్మకంతో పూజలు చేస్తూనే ఉన్నారు. అలా ఒకరోజు గౌరీదేవి పూజ పూర్తి చేసి ఉపవాసం పూర్తి చేసుకొని పడుకుంటుంది. గౌరీదేవి నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కలలో గౌరీదేవి ఒక సన్యాసిని కలిసినట్టు, ఆ సన్యాసి తనకు పిల్లలు కలుగుతారు అని దీవించి ఒక జంట అరటిపండును చేతికి అందిస్తాడు. ఆ జంట అరటిపండును తింటే నీకు సంతానం కలుగుతుంది అని చెబుతాడు. గౌరీదేవి కలలో నుంచి బయటికి వచ్చి చూస్తే నిజంగానే ఆ జంట అరటిపండు తన చేతిలో ఉంటుంది. వెంటనే గౌరీదేవి మహేంద్రుడిని నిద్రలేపి జరిగినదంతా చెబుతుంది. మహేంద్రుడు చాలా సంతోషిస్తాడు. తరువాతి రోజు ఉదయం దేవుడికి పూజ చేసి ఆ జంట అరటిపండును గౌరీదేవి తింటుంది. అలా 9 నెలలకి గౌరీదేవికి 2 మగపిల్లలు కవలలుగా జన్మిస్తారు. కానీ గౌరీదేవి ఆ పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే చనిపోతుంది. మహేంద్రుడికి ఒక పక్కన సంతోషంగా ఉన్నా తన సతీమణిని కోల్పోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ పిల్లల బాధ్యత ఉంది కాబట్టి తనని తాను ఓదార్చుకుంటాడు. ద్వితీయ వివాహానికి చోటివ్వకుండా తన 2 పిల్లలను అల్లారు ముద్దుగా చాలా సంతోషంగా పెంచుతాడు.